మీరు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. చిన్న రిక్వెస్ట్ సార్, మీ తరపు నుంచి మా శ్రీధర్ బాబన్నకు రిక్వెస్ట్ చేస్తున్నా, గ్రామాలను మున్సిపాలిటీలుగా చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ సేమ్ టైం మా ప్రజలంతా, మేడ్చల్ ప్రజలందరూ కూడా భయపడుతున్నారు సార్. ఎందుకంటే గ్రామాలను నా తను 61 గ్రామాలు ఉండే, 61 గ్రామాలను తీసుకొచ్చి మున్సిపాలిటీలలో కలిపేసారు. ఇప్పుడు నా తను ఎంపీటీసీలు లేవు, సర్పంచులు లేవు, జెడ్పీటీసీలు లేవు. దానికి ధన్యవాదాలు చెప్తున్నా. కానీ సేమ్ టైం రింగ్ రోడ్ లోపల ఈ మున్సిపాలిటీలన్నీ కూడా తీసుకుపోయి మళ్ళా జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు జిహెచ్ఎంసీలో కలుపుతారని భయపడుతున్నారు సార్. అదొక్కటి రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా శ్రీధర్ బాబు గారిని, ఒక మాట ఇవ్వమని సార్, జిహెచ్ఎంసీలో కలపమని, ఇదే మున్సిపాలిటీలు ఉంటాయని చెప్పమని సార్, ప్లీజ్ దయచేసి సార్. లేకపోతే ప్రజలంతా భయపడుతున్నారు సార్. అవన్నీ గ్రామాలకు వెళ్ళి ఇప్పుడే మున్సిపాలిటీలు చేసిండ్రు, మళ్ళీ వెంబడే ఫిబ్రవరి మార్చిలో జిహెచ్ఎంసీతో పాటు అవి కూడా జిహెచ్ఎంసీలో కలుపుతారని భయపడుతున్నారు. అదొక్క మాట ఇవ్వండి సార్, మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా సార్, నా ప్రజల తరఫున ప్లీజ్. ఓకే వివేకానంద అధ్యక్ష, సహచర మన సీనియర్ మంత్రివర్గ పరిషత్ మల్లారెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అధ్యక్ష, గతంలో కూడా శ్రీధర్ బాబు గారికి బాగా తెలుసు, వారు గతంలో కూడా 90s నుంచి కూడా మంత్రిగా పనిచేశారు. గతంలో పెద్దలు మరి శ్రీపాదరావు గారు కూడా ఇక్కడ స్పీకర్గా పనిచేశారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నిటి కూడా కొత్తగా 80sలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీలో చేశారు అధ్యక్ష. అయితే ఆ మున్సిపాలిటీలు అయిన తర్వాత దాదాపు 20 సంవత్సరాలు 2016 వరకు 15 వరకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అధ్యక్ష. అంటే గ్రామ పంచాయతీలు సడన్గా మున్సిపాలిటీలు కావడం, ఆ మున్సిపాలిటీలు అప్పుడప్పుడే సెట్ అయిన సమయంలో అప్పటికి 2 terms 3 terms ఎలక్షన్స్ అయిన తర్వాత వీటిని తీసుకొచ్చి అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ చేశారు అధ్యక్ష 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. దాని తర్వాత మళ్ళీ కార్పొరేషన్లో సెట్ కావడానికి మళ్ళీ ఒక దశాబ్ద కాలం పట్టింది అధ్యక్ష, 11 years పట్టింది. అంటే నేను చెప్పే ప్రయత్నం ఏం చేస్తున్నాను అధ్యక్ష, దీంట్లో లెట్ ద మున్సిపాలిటీస్ గెట్ సెటిల్ డౌన్. మల్లారెడ్డి గారు చెప్పినటువంటి దాంట్లో తరుణం ఏముందంటే, ఈ మున్సిపాలిటీస్లో మౌలికమైన సదుపాయాలు కల్పించిన తర్వాత అక్కడ ప్రజలలో అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానివ్వండి, వాళ్ళ స్టాండర్డ్ పెరిగిన తర్వాత, ఇన్కమ్స్ పెరిగిన తర్వాత అప్పుడు కార్పొరేషన్ చేస్తే బాగుంటుంది తప్ప ఈ మున్సిపాలిటీస్ చేసి మళ్ళీ తడంగా గ్రామ పంచాయతీ నుంచి ఒకటిసారి జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే ప్రమాదకరమైనటువంటి ప్రాబ్లం, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాంట్లో ఏమైంది అధ్యక్ష, ఎందుకు ఈ అనుమానం వస్తుందంటే, ఒక మెమో కాపీ కూడా గతంలో నేను చదివి వినిపించాను అధ్యక్ష. యూనిఫైడ్ కార్పొరేషన్ హైదరాబాద్లో యూనిఫైడ్గా చేయాలని ఒక ఆలోచన ప్రభుత్వంలో ఉంది, దీనికి స్టడీ చేయండి అని చెప్పేసి ఒక మెమో అధికారులకు జారీ చేయడం చూసాం అధ్యక్ష. అయితే అది ఇబ్బందికరమైన పరిస్థితి. మనకు జపాన్ లాంటి టోక్యో లాంటి మహానగరంలో కూడా దగ్గర 22 కార్పొరేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. ముంబై నగరంలో కూడా మీకు తెలుసు, అక్కడ మన బొంబై మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత చుట్టుపక్కల కూడా చాలా కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అభివృద్ధి చెందిన శాచ్యురేషన్ పాయింట్ రీచ్ అయినా నగర పంచాయతీ కూడా వాళ్ళు ఇప్పుడు కార్పొరేషన్ కలపలేదు అధ్యక్ష. కాబట్టి నా రిక్వెస్ట్, నేను ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను హైదరాబాద్ నగరంలో, ఎందుకంటే సరే అక్కడ ధరలు పెరిగి ఉండొచ్చు, కానీ మనకు ఒకటేసారి మనకు సిస్టమ్ సెట్ కానప్పుడే ఇప్పటికే ఓఆర్ఆర్ వరకు హెచ్ఎండబ్ల్యూఎస్ని విస్తరిస్తామని చెప్పినారు, కానీ స్టాఫ్ లేదు. ఇప్పుడు పొద్దున కూడా మేము మా ఒక ఉపన్యాసం మా ఒక చెప్పడానికి ప్రయత్నం చేశాం. ఓఆర్ఆర్ లిమిట్ హెచ్ఎండిని కూడా చాలా పెద్ద ఎత్తున విస్తరించినారు. ఇప్పుడు ఓన్లీ 100-120 square kilometers ఉన్నట్టు ఎంసీహెచ్, తర్వాత జిహెచ్ఎంసీ 625 square kilometers అయింది. ఇప్పుడు 625 square kilometers నియర్లీ అబౌట్ 1400 square kilometers అయింది. 10% అటు ఇటు ఉంటుంది. ఇంత పెద్ద ఏరియాకి మనకి స్టాఫ్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, సిస్టమ్ సెట్ కాకుండా ప్రజలందరూ కూడా ఒక యూనిఫైడ్ దానికి తీసుకొస్తే ప్రమాదము ప్రజలకి, నాయకులకి, ఎస్పెషల్గా ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యేలకు కానీ అక్కడ నాయకులకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి సరే ఇప్పుడు చేసిన మున్సిపాలిటీని స్వాగతిస్తూ ఉన్నాం. ఈ బిల్ని ఖచ్చితంగా ఎవ్రీవన్ హ్యాస్ టు వెల్కమ్ ఇట్, వి వెల్కమ్ ఇట్. అట్ ద సేమ్ టైం దీన్ని మీరు భవిష్యత్తులో కార్పొరేషన్ చేసే ప్రయత్నం చేస్తలేరు, కానీ మాట ఏమని అదే అడుగుతున్నాం అధ్యక్ష. మరి శ్రీధర్ బాబు గారికి అన్నిటిపైన అవగాహన ఉంది. సుమారుగా వారు 3-4 దశాబ్దాలుగా వారు మంత్రిగా పనిచేసే అనుభవం ఉంది. దానికి తోడు రంగారెడ్డి జిల్లాకి మన జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి కూడా గతంలో పనిచేసింది, ఇప్పుడు వారు ఇన్ఛార్జ్ పనిచేస్తారు అధ్యక్ష. కాబట్టి విలీన గ్రామాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వారు పెద్ద దీన్ని ప్రజల దృష్ట్యా ఆలోచన చేసి స్టేక్ హోల్డర్స్ని కూడా అభిప్రాయం తీసుకుని అవి మామూలుగా తీసుకుంటారు తప్ప అది ఏంటంటే చెప్పగానే చేస్తారు. కానీ కార్పొరేషన్ మాత్రం దయచేసి యూనిఫైడ్ కార్పొరేషన్కి మాత్రం దయచేసి మీరు ముందుకు పోవద్దు. దానికి మీరు దయచేసి మాట ఇవ్వాల్సిందిగా మా మల్లారెడ్డి గారు అడిగినట్టు నేను కూడా వారు రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారు. అధ్యక్ష, మంత్రి గారు
తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ మౌలిక సదుపాయాల కోసం ఒకసారి మున్సిపాలిటీ అయినాక గ్రామ పంచాయతీలలో ఉన్నప్పుడు గ్రామాలలో ఉండేటువంటి సర్పంచో మెంబర్లో వాళ్ళు అతి దగ్గరలో దొరికేవాళ్ళు అధ్యక్ష. మున్సిపాలిటీలకు వచ్చే వరకు ఇబ్బంది ఏం జరుగుతుందంటే అధ్యక్ష, అక్కడ రోజు రోజు పెరుగుతున్నటువంటి కాలనీలు అధ్యక్ష. చిన్న గ్రామాలన్నీ కలిపి ఒక మున్సిపాలిటీ చేసినప్పుడు అక్కడ సరిపోయేటువంటి స్టాఫ్, ఇంజనీరింగ్ సెక్షన్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉండేటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఎక్కడ కూడా ఇప్పుడున్న మున్సిపాలిటీలలో ఆదరా బాదరాగా చేసినారు అధ్యక్ష గతంలో. ఇప్పుడు అలా చేయకుండా గత ప్రభుత్వం చేసిన తప్పులను మరి అన్నిటిని గుర్తించి మంత్రి గారు ఇప్పుడు మళ్ళా అక్కడ ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు లేకుండా ఈ బిల్లును ఆమోదించడానికి మాకు ఏమాత్రం అబ్జెక్షన్ లేదు. కానీ అధ్యక్ష, ఈ యొక్క మౌలిక సదుపాయాల మీద కూడా మంత్రి గారిని, ఎందుకంటే మా జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి కాబట్టి మంత్రి గారు చెప్తారని ఆశిస్తున్నాం అధ్యక్ష. లక్ష్మీకాంతరావు. ధన్యవాదాలు అధ్యక్ష. పూర్తిగా తెలంగాణలోనే ఒక్కటంటే ఒక్క మున్సిపాలిటీ లేనటువంటి జుక్కల్ నియోజకవర్గంలో బిచ్కుంద మున్సిపాలిటీగా చేసినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇది జుక్కల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష. అదేవిధంగా ఈ జుక్కల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి బిచ్కుంద మున్సిపాలిటీ ద్వారా బిచ్కుంద ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి ప్రగతి పథంలో నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గతంలో కూడా నేను వర్ధనపేట మున్సిపాలిటీగా గత ప్రభుత్వం మున్సిపాలిటీ కింద చేసింది అధ్యక్ష. అందులో తండాలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. ఆ తండా వాసులందరూ కూడా వద్దని రిప్రజెంటేషన్ చేస్తే గౌరవ మంత్రివర్యులకు కూడా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి తర్వాత వారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వారు ఇప్పుడు కూడా నిన్న కూడా వచ్చి ఇంటికాడ ధర్నా చేసింది అధ్యక్ష నా దగ్గర. దయచేసి ఇది ఒకసారి దృష్టిలో చూసి దానిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. రామచంద్ర నాయక్. థ్యాంక్ యూ స్పీకర్ సార్. లేదు సార్, గత ప్రభుత్వం అక్కడి నాయకుడిని రాజకీయంగా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ మరిపెడను డోర్నకల్ని మున్సిపాలిటీగా మార్చడం జరిగింది అధ్యక్ష. కేవలం 10-12 వేల ఓటర్సే. తండాలు చుట్టుపక్కల ఉన్న తండాలన్నింటినీ దాంట్లో కలిపేసి మున్సిపాలిటీ ప్రకటించారు. కానీ వాస్తవంగా మరి అక్కడ స్టాఫ్ కానీ ఎలాంటి అంత వసతులు కల్పించలేదు అధ్యక్ష. కానీ ఈ 3rd గ్రేడ్ మున్సిపాలిటీలలో అధ్యక్ష ట్యాక్సులు మామూలుగా గతంలో ఏర్పడ్డ మున్సిపాలిటీలలో మన రెంటల్ బేస్ మీద ట్యాక్సులు మరి నియమించారు. కానీ ఇప్పుడు 3rd గ్రేడ్ మున్సిపాలిటీలలో ప్రాపర్టీ వాల్యూను బేస్ మీద తీసుకొని ట్యాక్సులు అత్యధికంగా వేయడం వల్ల ప్రజల మీద భారం పడుతుంది అధ్యక్ష. వాటిని తప్పకుండా మరి సవరించి ప్రజలకు కొంచెం మేలు కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా మా మున్సిపాలిటీలో అధ్యక్ష 460 నెంబర్లో దాదాపు 1000 ఇండ్లు కట్టుకున్నారు అధ్యక్ష. వాటిని కూడా రెగ్యులరైజ్ చేస్తే హౌస్ నెంబర్ ఇస్తే కొంత ప్రభుత్వానికి ఆదాయం కూడా చేకూరే వెసులుబాటు ఉంది అధ్యక్ష. తప్పకుండా మరి 2 పరిగణలో తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి గారు. సార్ థ్యాంక్ యూ చెప్తాడు. సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. మా కొత్తగూడెం మరియు పాల్వంచ మున్సిపాలిటీలను అలాగే 7 గ్రామ పంచాయతీలను కలిపి కార్పొరేషన్ చేసినందుకు మీ ద్వారా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పాల్వంచ అనే చోట గత 25 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేవు. ఈ పేరుతో పాల్వంచకి ఎన్నికలు రావటం అనేది చాలా ఆ ప్రాంత వాసులందరికీ కూడా చాలా సంతోషం. ఈ సందర్భంగా నాకు మొదటి సలహా ఇచ్చినటువంటి మా తొమ్మల గారికి అలాగే
మాట ఇచ్చి చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా జిల్లా మంత్రులు భట్టి గారు, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే తుమ్మల గారికే చెప్పింది ఫస్ట్, మీరు వినలా? తుమ్మలే చెప్పలేదా? పేరు సలహా ఇచ్చింది ఆయన అని చెప్పాను కదా. ఫస్ట్ సలహా ఇచ్చి దానికోసం అడగమని ఎన్నికల్లో నా కోసం వచ్చి ఆయనే దాన్ని బాగా కార్పొరేషన్ తెస్తామని చెప్పారు తుమ్మల గారు. ఫస్టే వారి పేరు చెప్పారు. అలాగే సహకరించినటువంటి శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మొత్తం మన సీతక్క గారు, టోటల్ మంత్రి మండలికి, అధికారులకు సంబంధించి మన మున్సిపల్ శ్రీదేవి గారు, దానకిషోర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, శ్రీదేవి గారు, గౌతమ్ గారు, అదేవిధంగా మా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ గారు, అందరికీ పేరు పేరున మీకు ముఖ్యంగా దీన్ని చట్ట ఆమోదంలో క్రియాశీల పాత్ర వహించిన అందరికీ పేరు పేరున మా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల తరపున, కొత్తగూడెం జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు అధ్యక్ష. సార్, దీన్ని మేము ఆహ్వానిస్తున్నాం. కానీ చాలా సమస్యలు ఇంతకుముందు కూడా 141 మున్సిపాలిటీస్ అయినప్పుడు ఈ విలీన గ్రామాలు వచ్చినప్పుడు 3 సమస్యలు వచ్చినాయి అధ్యక్ష. ఒకటి, ఆ గ్రామాల్లో ఉండే వ్యవసాయ కూలీలకు ఈ నరేగా పనులకు పోవడానికని చెప్పి ఆస్కారం లేదు కాబట్టి అదొకటి నష్టం జరుగుతుంది. రెండవది, ఈ గ్రామాలన్నీ కూడా అక్కడ పోయేసరికి ఈ గ్రామాల్లో ఉండే ఇళ్ళకు కూడా ఈ రేట్ ఆఫ్ ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో ట్యాక్సెస్ చాలా ఎక్కువగా పడుతున్నాయి. మూడవది, నిధుల కేటాయింపులో 20 వార్డులు ఉంటే 20 వార్డులకు ఎంత ఉందో అని చెప్పేసి అట్లా చేస్తున్నారు. కాకుండా విలీన గ్రామాలు నష్టపోయి వాళ్ళ యొక్క ట్యాక్స్ పెరుగుతున్న సందర్భంగా ఆ ఇచ్చిన నిధులు అనేది సరిపోక మేము గత ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా మంత్రి గారికి కాదు ఆనాడున్న ముఖ్యమంత్రి గారికి దృష్టి తీసుకొచ్చి కొంత స్పెషల్గా ఏదైతే విలీన గ్రామాలు ఉన్నాయో ఆ విలీన గ్రామాలకు ఆ రోడ్ నెట్వర్కింగ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ మిగతా ఉన్న మున్సిపాలిటీల కంటే కూడా ఎక్కువ నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకు కూడా మెప్మాలో ఏదైతే చేయాలనో అవి కూడా కొద్దిగంత మనం ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ తీసుకొని చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. స్పీకర్ సార్, స్మాల్ క్లారిఫికేషన్ సార్, మంత్రి గారి ద్వారా మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను సార్. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మా దుబ్బాక నియోజకవర్గంలో ఒక చేగుంట అనే కొత్తగా మున్సిపాలిటీ అయింది సార్. కొన్ని పొలిటికల్ ఇష్యూస్ తోటి మళ్ళీ అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీరు గజెట్ పాస్ చేస్తున్నారు కదా కొత్త మున్సిపాలిటీలు, దాంట్లో ఏమన్నా మళ్ళీ పొందపరచడానికి అవకాశం ఉంటుందా అనేది దాని మీద మరి మంత్రి గారు క్లారిఫికేషన్ రావాలి సార్. లేకపోతే మళ్ళీ ఇవి ఇప్పుడు ఏదైతే పెట్టిందో దాంట్లో వస్తుందా, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో పెట్టాల్సిన అవసరం ఉంటుందా? శ్రీ శామిల్ గారు, మందుల శామిల్ గారు. గౌరవనీయులు స్పీకర్ గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మా దగ్గర నా కాన్స్టిట్యున్సీలో తిరుమలగిరి, మోత్కూరు మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఆ మున్సిపాలిటీ ఎందుకు చేసారు ఆగమాగ గందరగోళం, రోడ్ వేయకుంటేనే దాంట్లో డివైడర్ వేసారు. అది నేను గెలిచినప్పుడు దుమ్ము కొట్టుకలాడుతుంది ఆ రోడ్ల మీద. ఏం చేయాలంటే మేము ఎన్నికల ప్రచారంలో పోయేటప్పుడు కూడా ఆగమాగం ఉన్నది. అది ఏం చేయాలని చెప్పి అక్కడ కమిషన్ పెడితే ఏం చేయాలి సార్ ఆనాడు కమిషన్ల కోసం ఆ రోడ్డు మీద లైట్ల ఇంత కమిషన్ కోసం కక్కుర్తి పడి ఇది చేసినారు. అంటే ఇప్పటికీ దానకిషోర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను వచ్చిన తర్వాత వారింటబడి అయ్యా ఒక్కొక్క మోత్కూరు మున్సిపాలిటీకి ఒక 25 కోట్లు ఇవ్వండి, 25 కోట్లు ఇచ్చిండు. వారికి మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకొక 10 కోట్లు కనుక తిరుమలగిరి మున్సిపాలిటీకి దీనికి ఇస్తే చాలా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీ వర్కర్స్ అందరూ కూడా 90% మాదిగొల్లాలి. 90% ఈడ కానీ ఆడ కానీ వాళ్ళే, ఊడ్చోడు వాడే, తుడిచోడు వాడే, శాస్త్రం మోసుకపోయేటోడు వాడే. కానీ వాళ్ళ జీతాలు టైంకి అంత లేవు, వాళ్ళ శాస్త్రం కూడా పలకరించే నాదులు లేడు. అందుకోసం దయచేసి
ఆ మున్సిపల్ వర్కర్స్ను పరిగణలోకి తీసుకోవాలి. 60 ఏళ్ళు గ్రామ పంచాయతీ ఉన్ననాడు వాడు వారసత్వంగా మోరెలు తీసినాడు వాడే చేస్తూ ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు తీస్తూ ఉన్నారు. నా కొలువు నాకు కావాలి, మా తల్లి వృద్ధురాలైంది, అది నాకు అవకాశం ఇవ్వాలని ఆ బిడ్డలు కొట్లాడుతూ ఉన్నారు. అలాంటి వెసులుబాటు ఉంటే కూడా మీరు సాయం చేయాలి. ఎందుకంటే చిన్న చిన్న మున్సిపాలిటీసు, ముఖ్యంగా మోత్కూరు మున్సిపాలిటీ కోసం నేను గౌరవ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారికి, తర్వాత అదే తిరుమలగిరి మున్సిపాలిటీ దానికి అక్కడ ఒక స్టేడియం కావాలని మేము అడిగినాం. ఇంతకుముందు కూడా మేము మినిస్టర్ గారికి అప్పీల్ చేసినాం. కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, ఆ కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఆ 2 మున్సిపాలిటీల డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించాలని చెప్పి ఇప్పటి వరకు చేసిన దానికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు మా మల్లారెడ్డి గారు, మా సోదరులు వివేకానంద్ గారు, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారు, రాజేశ్వర్ రెడ్డి గారు, పెద్దలు సాంబశివరావు గారు, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు, శామ్యుయల్ గారు కొన్ని ప్రస్తావనలు చేయటం జరిగింది అధ్యక్ష. కొన్ని సూచనలు కూడా వారు చేయటం జరిగింది అధ్యక్ష. మల్లారెడ్డి గారు అదేవిధంగా సోదరులు వివేకానంద్ గారు చెప్తూ ఓఆర్ఆర్ లోపల మున్సిపాలిటీలన్నిటిని కూడా జిహెచ్ఎంసీలో కలపడం విషయంలో ఒక స్పష్టత ఉండాలని చెప్పారు. తప్పకుండా అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వం ఏం తీసుకున్నా ఒక రేషనల్ బేసిస్ మీద నిర్ణయం తీసుకుంటుంది. తదుపరి స్టేక్ హోల్డర్స్తో కూడా సంప్రదింపులు చేసే ఒక నిర్ణయం తీసుకుంటాం. మీరు చెప్పిన సూచనలను దృష్టిలో పెట్టుకొని సమగ్రంగా అధ్యయనం చేసి తర్వాతనే పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మా సోదరులు రామచంద్ర నాయక్ గారు ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించిన అంశం ప్రస్తావన తీసుకొచ్చారు. రేషనల్గా లేదు, మరి దాని విషయంలో పరిశీలన చేయమని కోరారు వారు. తప్పకుండా పరిశీలన చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా సాంబశివరావు గారు కృతజ్ఞతలు చెప్పారు, మా డాక్టర్ గారు కృతజ్ఞతలు చెప్పారు కొత్త మున్సిపాలిటీలు అయిన తరుణంలో. రాజేశ్వర్ రెడ్డి గారు ఈరోజు నరేగా వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి, నష్టం వాటిల్లింది, వాళ్ళకందరికీ కూడా ఉపాధి కోల్పోవటం జరిగింది. ఆ నగరాభివృద్ధి పథకం ఏదైతే మేము పెట్టామో ఈరోజు కొత్త మున్సిపాలిటీలో మరియు మెర్జ్ అయిన గ్రామాలకి నగరాభివృద్ధి అనే ఒక పథకం పెట్టాం. దాని కింద అదనపు నిధులు కూడా ఇచ్చి దీనికి నగరాభివృద్ధికి సంబంధించి ఎక్కడైతే ఈ ప్రాంతాలు నష్టపోతా ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఏదో విధంగా పూరించాలనే ఈ బడ్జెట్లో కూడా శాంక్షన్ చేయటం జరిగింది అధ్యక్ష. మా పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు కోరుతూ చేగుంటకు సంబంధించి కొత్త మున్సిపాలిటీ మరి పరిశీలన చేయమని కోరారు. దీంట్లో అయితే ఇప్పుడు తీసుకొచ్చిన చట్టంలో వీలు కల్పన కాదు, ఎందుకంటే పూర్తి స్థాయిలో కింది నుంచి అధ్యయనం చేయాలా, గ్రామ పంచాయతీలను ఎన్ని విలీనం చేయాలా, ఎంతవరకు విలీనం చేయాలా, మున్సిపాలిటీకి సంబంధించి ఏ విధంగా చేయాలన్నది మీరు పరిశీలన చేయమని రిప్రజెంటేషన్ చేస్తే తప్పకుండా మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తామని శామ్యుయల్ గారు కూడా ప్రస్తావన చేశారు. మున్సిపాలిటీకి సంబంధించిన కొన్ని అంశాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ కొత్త మున్సిపాలిటీస్లను కార్పొరేషన్కి సంబంధించి ఇప్పుడే మా సీతక్క గారు అనేక సందర్భాల్లో చాలా సంవత్సరాలుగా ఆ ప్రాంతవాసుల గురించి మున్సిపాలిటీ చేయాలని ఆ ప్రాంతవాసులు కోరితే అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా వేచి చూస్తా ఉన్న వారి ప్రాంత ప్రజల డిమాండ్ ములుగు గ్రామాన్ని ములుగు మున్సిపాలిటీ అంటే మారుమూల ప్రాంతంలో మరి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలని కోరిన నేపథ్యంలో మరి ప్రభుత్వం ములుగును కూడా మున్సిపాలిటీ చేయటం జరిగింది. వీటన్నిటిని కూడా మంచి ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్తా ఉన్నాం. మరి నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతూ మరి బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుతాం. The question is that the Telangana Municipalities Amendment Bill 2025
be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 4 and they are before the House. The question is that those who are for clauses 2 to 4, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 2 to 4 do stand part of the bill. There is one official amendment to clause 5. The question is that the amendment given notice of by Sri A. Revanth Reddy, Chief Minister, in Schedule 2, the existing sub-clauses 1 of clause 5, the following shall be substituted, namely Ramagundam by including Lingapur FCI, Elkapalli Gate, Venkatraupalli,